ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కొన్ని రియాలిటీస్తో పాటు ఈజీ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మెథడ్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి టు గెట్ సమ్ క్లారిటీ. మెయిన్ వీడియోలో వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి అందరూ చెప్పినట్టు 30 or 45 డేస్లో ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవచ్చు అని చెప్పను. ఎందుకంటే స్పోకెన్ లాంగ్వేజ్ కాకుండా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడానికి మినిమం 4 to 6 months అయితే పడుతుంది. అండ్ ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ కన్సిస్టెన్సీ అండ్ ఎఫర్ట్. అండ్ వన్ స్ట్రాటజీ కెనాట్ ఫిట్ ఫర్ ఆల్. ఈ 1 month టార్గెట్ పీరియడ్ ఏదైతే ఉందో అది అందరికీ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా ఇంగ్లీష్లో ఉన్న కొన్ని రిపీటెడ్ సెంటెన్స్ మాత్రమే నేర్చుకోగలుగుతారు. ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటారు కానీ మాట్లాడలేరు. ఓన్గా సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయలేరు. అండ్ ఆల్రెడీ ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేసే ఉంటారు. అండ్ అలాగే నేర్చుకునే వారిలో కూడా more than 90% ఆఫ్ ద పీపుల్ 30 or 45 డేస్లో పర్ఫెక్ట్గా అయిపోవాలనుకుంటారు. కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ప్రతి ఒక్కరూ ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 3 లెవెల్స్లో డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ బేసిక్ లెవెల్, సెకండ్ వన్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ థర్డ్ వన్ అడ్వాన్స్ లెవెల్. ప్రతి స్టేజ్లో కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఫాలో కండి. ఫస్ట్ వన్ బేసిక్ లెవెల్లో బేసిక్ వొకాబులరీ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ వర్డ్స్, కలర్ వర్డ్స్, టైమ్ వర్డ్స్ ఎక్సెట్రా. అండ్ అలాగే వీటితో పాటు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్, పంక్చుయేషన్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ కూడా నేర్చుకోండి. వన్స్ బేసిక్ లెవెల్లో అన్నీ నేర్చుకున్నాక సెకండ్ లెవెల్కి రండి, అదే ఇంటర్మీడియట్ లెవెల్. ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో టెన్సెస్ అన్నీ నేర్చుకోండి. ఓవరాల్ 12 టెన్సెస్ ఉంటాయి. వాటితో పాటు వాటి యొక్క స్ట్రక్చర్స్ ఆర్ ఫార్ములాస్ అన్నీ మీ మైండ్లో ఉండాలి. అండ్ అలాగే అడ్వాన్స్ వొకాబులరీ కోసం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రిఫర్ చేయండి. మినిమం 1000 to 3000 వర్డ్స్ మీ మైండ్లో ఉండాలి. అండ్ వాటితో పాటు వాటి యొక్క సినోనిమ్ వర్డ్స్ అండ్ యాంటోనిమ్ వర్డ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో. ఇందులో 3 కోర్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ యాక్టివ్ రీడింగ్, సెకండ్ వన్ యాక్టివ్ రైటింగ్ అండ్ థర్డ్ వన్ యాక్టివ్ స్పీకింగ్ ఆర్ కమ్యూనికేటింగ్. ఫస్ట్ వన్ యాక్టివ్ రీడింగ్. యాక్టివ్ రీడింగ్లో న్యూస్ పేపర్ కావచ్చు, బుక్స్ లేదా పారాగ్రాఫ్స్ ఏదైనా ఇంగ్లీష్లో ఉండే వాటిని చదవండి. చదవడం వల్ల ప్రొనౌన్సియేషన్తో పాటు రీడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ యాక్టివ్ రైటింగ్. మీరు ఏదైతే చదివారో వాటిని ఓన్గా రాయడానికి ట్రై చేయండి. అందులో మీరు రాసేటప్పుడు మిస్టేక్స్ అవ్వచ్చు. వాటిని చాట్‌జీపీటీ ఆర్ గూగుల్ యూజ్ చేసి సెంటెన్సెస్ అనేటివి కరెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ యాక్టివ్ స్పీకింగ్. యాక్టివ్ స్పీకింగ్లో ఏదైనా మిర్రర్ తీసుకోండి లేదా మీ ఓన్ ఫోన్లో రికార్డింగ్ అనేది తీసుకోండి. అలా యాక్టివ్ స్పీకింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కన్నా ముందు మీరందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అంటూ ఉండదు. మనం మాట్లాడేది ఎదుటి వారికి అర్థమయ్యేలా మన స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. అండ్ వాటితో పాటు మీరు చేసే ఈ ప్రాసెసింగ్లో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. వాటితో పాటు నేర్చుకుంటూ డే బై డే ఈ బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి అడ్వాన్స్ వరకు అండ్ ఏవైతే 3 కోర్ స్కిల్స్ ఉన్నాయో వాటిని ప్రతిరోజు డైలీ కన్సిస్టెంట్గా 1 hour మోర్ టైం పెట్టుకొని 4 to 6 months ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కీప్ వాచింగ్.